ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. జ్ఞానధార, జ్ఞానధార. అహం అంటే నేను, నేను ఉన్నాను, నేను నేనే అయి ఉన్నాను. నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవము నేనే, నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది, కానీ లేనే లేదు. అటువంటి ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా ఉన్నట్లు ఉన్నాను, కానీ లేనే లేను. నేను నేనే అయి ఉన్నాను, నేను ఉన్నాను, అదే నేను. ఓ తల్లి, ఈ లోక సముదాయమును సృష్టించింది నీవే. ఇంద్రియములతో విషయ సముదాయమును అనుభవించిన దానవు కూడా నీవే. ఈ జగజ్జాలమును చేసిన దానివి నీవే. కర్త్రి నీవే, అనుభవించేట దానివి భోక్త్రి కూడా నీవే. నీ ఒకటివే. అందుచేత నాకు అంటే నీకంటే వేరు కాని నాకు పుణ్యమనేటువంటిది లేనే లేదు, పాపము లేదు, బంధము లేదు, మోక్షము లేదు, అసలు ఏది లేనే లేదు. జగజ్జాలం ఏతత్వయైవాంబ సృష్టం త్వమేవాజ్యయైనేంద్ర యైద్యంతజాలం త్వయేకైవ కర్త్రి త్వమేకైవ భోక్త్రి నమే పుణ్యపాపే నమే బంధమోక్షే అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. తల్లి పిల్లవానికి ఆటబొమ్మనిచ్చి ఇంటి పనులు చూసుకుంటుంది. పిల్లవాడు ఆ బొమ్మను చూసుకొని ఆడుతున్నంతసేపు తల్లి దగ్గరికి రానే రాదు. బాగా ఆకలేసినప్పుడు మాత్రమే వాడు ఇంకా ఆట మానేసి బొమ్మను దూరంగా బారేసి తల్లి కోసం ఏడుస్తాడు. అప్పుడు ఆమె కూడా రాకుండా ఉండగలరా? తప్పనిసరిగా వస్తుంది. అదే రకంగా జగన్మాత కోసం ఈ సంసారాన్ని, బంధుమిత్రులని, ఆట వస్తువులని ఇచ్చి ఆడుకోమని వదిలేసింది. మనం వాటితో తృప్తిపడి ముగ్ధులమై అమ్మను మరచి ఆటలో మునిగిపోయాం. అమ్మ దర్శనం కోసం ఉండవలసిన తీవ్రమైనటువంటి వ్యాకులత అనే ఆకలి మనకింకా కలగలే. ఒక రకంగా ఈ సంసారం పట్ల విరక్తి ఇంతదాకా కలగలేదు. ఆట వస్తువుల మీద అనురక్తి కూడా తగ్గిందా? తగ్గలేదు. విషయాల మీద అనురక్తి కూడా తగ్గలేదు. అసహ్యంగా కనపడటం లేదు. మన ఇంద్రియాల వెలుపలి విషయాల మీదికే పరుగెడుతూ ఉన్నాయి. ఆట బొమ్మలను పారేసి తల్లి కోసం ఏడుస్తున్న పసిపాపలా తీవ్రమైన వ్యాకులతతో ఎవరైనా అమ్మ ఒడిలోకి పోగలిగితే అమ్మ వారి వైపు తన చేతులు చూపుతుంది, తప్పనిసరిగా చూపుతుంది. ఇది తథ్యం. బాధలు, బంధాలు అంటూ ఏడుస్తూనే ఉంటారు మానవులు. పరిష్కారం అడుగుతూనే ఉంటారు. ఆ బాధకు శ్రీరామకృష్ణ పరమహంస సరైనటువంటి బోధ చేశాడు. దీనిని మనం ప్రతిరోజు స్మరించుకుంటే చాలు, బాధలు, బంధాలు అన్నీ మాయమైపోతాయి. మనకు ఈ బంధనం సహింపరానిదైతే జగన్మాతని ఈ విధంగా ప్రార్థించు అన్నారు గురువుగారు. అమ్మా, ఈ సృష్టి రూపమైన నీ క్రీడ ఎలాంటిదైతే ఏం, మాకు మాత్రం నువ్వు దీని నుండి విముక్తిని అనుగ్రహించు తల్లి. మన ప్రార్థనను ఆమె తప్పక ఆలకిస్తుంది. కానీ ఈ విధంగా ఎందుకు సృష్టించావు అని ఆమెను మనం నిలదీయగలమా? నిలదీయలేం. అంతా ఆమె ఇష్టం. అది ఆమె ఇచ్ఛామయి. తనకు ఏది ఇష్టమైతే అప్పుడు అది చేస్తుంది ఆమె. మన అభిప్రాయం కోసం ఆమె వేచి ఉండాల్సినటువంటి అవసరమే
లేనే లేదు. ఆకలి, దాహం వంటి అవసరాలతో కదలటం, అవసరాలను తీర్చుకోవడం చూస్తూనే ఉంటాం మనందరం. రెండూ లేని కార్యం ఏది ఈ సృష్టిలో లేనే లేదు. ఉన్నది ఒకే బ్రహ్మ పదార్థం అయి ఉండి ఇలా సర్వత్రా ద్వంద్వంగా మారుతూ కార్యాలుగా కనిపించేటువంటి ఒక ఏర్పాటు అది ఒక్క సృష్టిలోనే ఉంది. లేడు లేడను నిను, లేడు లేనే లేడు, కాడు కాడట కన్నా కానే కాడు, తోడు తోడని నన్ను తోడనే తోడగు, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమారెడ్డి గారు. సోక్రటీస్ అందరికీ తెలిసినటువంటి వాడే, చదువుకున్నాం ఆయన గురించి. ఆ సోక్రటీసు ప్రతిరోజు సంతకెళ్ళేటువంటి వాడు, కానీ ఏమీ కొనేటువంటి వాడు కాదు. ఉత్త చేతులతో లోపలికి వెళ్ళి ఉత్త చేతులతోటే బయటకు వచ్చేటువంటి వాడు. ఆయన్ని స్నేహితులు అడిగారు, అసలు ఉట్టినే ఎందుకు వెళ్ళావు నువ్వు, దేనికోసం వెళ్ళావు? ఏవీ లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానో వాటిని చూడ్డానికి వెళ్తాను అన్నాడు ఆ మహానుభావుడు. ముష్టి చెట్టు తన ప్రక్కనే ఉన్న చందనం చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తాను కూడా అలా అవ్వాలని తపస్సు చేసిందట. ఒకానొక సమయంలో దానికి జ్ఞానోదయం కలిగింది, మోక్షపానాన్ని పొందిందట. ఇంతకీ దానికి కలిగినటువంటి జ్ఞానోదయం ఏమిటంటే, చందనం చెట్టుకు ఏది ఆధారమో నాకు కూడా ఆ భూమే ఆధారం కదా అనేటువంటి జ్ఞానం కలిగింది దానికి. ఆ ఆధారమైనదే ముష్టి చెట్టుగాను చందనం చెట్టుగాను ఉన్నది అనేటువంటిది అది తెలుసుకుంది. అంతేగాని జ్ఞానోదయం కలగగానే ముష్టి చెట్టు చందనం చెట్టుగా మారిపోతుందా? దాని స్వభావం దాంది, దీని స్వభావం దీంది. బాహ్యంగా వైవిధ్యత అనేది ఉంటుంది, ఆంతరంగికంగా అద్వైత అనుభవం అనేటువంటిది ఉంటుంది. పోల్చుకోవడం మానితే అదే సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారంలో పై స్వభావం మారదు, లో స్వభావం కూడా మారనే మారదు. స్వభావము అనేది పార్వతి, స్వరూపము శివుడు, స్వరూపమే శివుడు. ఇక బాధేముంది? నీ శరీరం భగవంతుని శరీరంలో అంతర్భాగం, నీ మనస్సు భగవంతుని మాయలో అంతర్భాగం. జీవుని బంధమోక్షములు దేవుని యొక్క లీలా విశేషాలు, లీలా విలాసాలు కూడా. శరీరం ఉంటే ఉండని, ఊడితే ఊడని, బంధం ఉంటే ఉండని, మోక్షం వస్తే రాని, పోతే పోని, ఏదైనా సరే ఉంటే ఏమి లేకుండా ఏమి అని ఉండటం అనేటువంటిది జ్ఞాని యొక్క లక్షణం. ఒక మంచు ముక్కను చూస్తూ దానిలోని నీటిని చూడలేకపోవడం భ్రమ. అందుచేత మనస్సును చంపడం వంటి మాటలు అర్థం లేనివి. ఎందుకంటే మనస్సు కూడా ఆత్మలో ఒక భాగమే గనుక. ఆత్మలో కుదురుకొనుటయే ముక్తి అంటారు భగవాన్ రమణ మహర్షి. ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటూ ఉంటాడు మానవుడు. ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది, వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు, అదే పునర్జన్మ. ఇల్లు మారితే యజమాని మారుతాడు, కానీ శరీరం మారితే భగవంతుడు మారడు, ఇక్కడే ఉంటాడు. సకల సృష్టికి యజమాని ఆయనే. సృష్టి యావత్తు భగవంతుని యొక్క సంకల్పం, అంతే, అది అంతే. ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ చేస్తాడు అవసరమైతే, అనగా సంకల్పరాహిత్యంగా కూడా ఉంటాడు. నీవు నిద్రలో ఉన్నట్లే దేవుని సంకల్పరాహిత్యమే జీవునికి జన్మరాహిత్యం అవుతుంది. కాబట్టి బంధమైన మోక్షమైన అది ఒక్క భగవంతుని సంకల్పమే అవుతుంది. అందుకే అన్నమయ్య ఒక సంకీర్తనలో ఈ విధంగా అంటాడు,
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవు అవి వద్దనక. భగవంతుడు వద్దు అనుకుంటే అవి అసలు ఉండనే ఉండవు. అంతేగాని మనం వద్దు అనుకుంటే పోతాయా? నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పము అంతర్భాగమే అంటావేమో. ఇక బాధేముంది? కామక్రోధాదుల విషయంలో కూడా అంతే. అవి జడం, నువ్వు చైతన్యం. నేను ఏదీ కాదు అనైనా ఉండు, నేను కానిది ఏదీ లేదు అనైనా ఉండు, ఏ సమస్య ఉండదు మనకు. నేను అంటే నేను మాత్రమే అని ఉన్నప్పుడు మాత్రమే అన్ని సమస్యలు ఒకదానంటే ఒకటి తగులుకుంటూ ఉంటాయి. ఏ సమస్యకు ఎవరు ఏది కారణం కానే కాదు. తానే సమస్యకి తనకు సమస్యే కాదు అని తెలుసుకున్నప్పుడు ఏ సమస్య ఉండనే ఉండదు. స్వప్న ప్రపంచానికి కేంద్రం నేనే అని తెలుసుకునే వరకు ఏ సమస్య తెగదు. తెగినట్లు అనిపిస్తున్నా సరే స్వప్న ప్రపంచానికి నేనే కేంద్రం అని తెలుసుకున్నవాడే నిజంగా మెలకువలో ఉన్నటువంటి వాడవుతాడు. ఆ మెలకువే జ్ఞానం. దానికే మోక్షం అని పేరు కూడా పెట్టారు. ఇతరం తోస్తోందంటే నీవు కలలో ఉన్నట్లే లెక్క. ఇతరం తోయట్లేదు అంటే నీవు మెలకువలో ఉన్నట్లు లెక్క. నీవేంటో తెలిపేటువంటి థర్మామీటర్ ఇదే. ఇది ఒక స్వప్నం అన్నప్పుడు పాపం కూడా యజ్ఞమే అవుతుంది. ఇది నిజం అన్నప్పుడు యజ్ఞం కూడా పాపమే అవుతుంది. ఎందుకంటే అది నిత్య వస్తువు. దానితో బంధం మనకు నిత్య సుఖాన్ని ఇస్తుంది. ఈ నిత్య సుఖాన్ని ఒకసారి చవిచూశాక ఇక ఏ ఐహిక సుఖము రుచించదు మానవుడికి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబు పోవునే మదనములకు. అలాంటి పరమ సుఖి ప్రపంచంలో అందరిలో ఒకడుగా నటిస్తాడు. బంధము మోక్షము లేనటువంటి పరమపదంలో స్థిరపడి జీవిస్తాడు జీవి. భక్తి 3 విధాలు అని చెప్తారన్నమాట. మొట్టమొదటిది రూపభక్తి. అది జగద్రూపంగా ఉంది, ఆయనే భగవంతుడు. జగత్ సేవయే భగవత్ సేవ అని లోక కళ్యాణ నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ నిష్కామంగా జీవిస్తూ తరించడం అనేటువంటిది రూపముక్తి అవుతుంది. అతడు కర్మయోగి. ఇంకా రెండవది అరూపముక్తి. అరూపముక్తి రూపం లేనటువంటి ముక్తి. అంటే నేనెవడిని అని ఆత్మవిచారణ చేస్తూ నిరాకార పరబ్రహ్మను స్వరూపంగా తెలుసుకొని సదా ఆత్మనిష్ఠుడై తరించడం అరూపముక్తి అంటాం. అతడెవరో తెలుసా? జ్ఞానయోగి. మొదటివాడు కర్మయోగి, రెండోవాడు జ్ఞానయోగి. ఇంకా మూడో ముక్తి రూపారూపముక్తి. రూప ప్లస్ అరూప, రూపారూప ముక్తి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పడవ సహాయంతో తీరాన్ని చేరగానే పడవను వదిలి వెళ్ళినట్లు రూపాన్ని అంటే విగ్రహాన్ని ఆలంబనగా చేసుకొని అరూప స్థితికి చేరి అరూపుడై తరించడం రూపారూపముక్తి అంటాం. అతడెవరో తెలుసా? భక్తి యోగి. జ్ఞానాధారికారైన రమణ మహర్షి ముచ్చటగా 3 ముక్తులకు ముక్తాయింపిచ్చారు. అదేంటంటే ముక్తులను గురించి తలంచుచున్న అహంకార రూపాన్ని వదలటమే ముక్తి అన్నారన్నమాట. అహంకారాన్ని వదలడమే ముక్తి. అహంకారమే బంధం, అది వదలటమే మోక్షం అవుతుంది. ఎందుకు రాకూడదు అనే ప్రశ్నించుకోమంటారు గురువుగారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంది. గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ సైకిల్ ట్యూబ్లో మరింత ప్రత్యేకంగా నింపబడి ఉంటుంది కదా. ఆవులో పాలు అన్ని చోట్ల
ఉండవచ్చు, కానీ పొదుగు నుంచి మాత్రమే అవి లభిస్తాయి. సర్వత్రా దైవం నిండి ఉన్నప్పటికీ గురువు ద్వారా మరింత విశేషమైన ప్రకాశంతో అది వ్యక్తమవుతుంది. అన్నిటికీ అతీతమైన దైవానికి అసలు ఈ శ్రమంతా ఎందుకో అనే ప్రశ్న మనకు తప్పనిసరిగా కలుగుతుంది. జగత్తును తీసుకొని ఈ విధంగా క్రీడించాలి అని అది ఆయన సంకల్పమే అవుతుందేమో. ఈ కారణంగా నిజమైన భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి, ఓ ప్రభు, సజ్జనుడివి నీవే, దుర్జనుడివి నీవే. ఈ భావం అవగతమైనప్పుడే దేవుడు సంపూర్ణంగా అనుభవంలోకి వచ్చినట్లు లెక్క అవుతుంది. సర్వం బ్రహ్మమయం అని తెలుసుకుంటే చాలదు, గురువులో విశేషంగా ప్రకాశిస్తున్నాడని తెలుసుకొని గురువును ఆశ్రయించి గురుసేవ చేయాలి. అది గొప్పతనం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. ఆయనకి ఏదైనా సాధ్యమే, మంచి అయినా చెడైనా ఏదైనా సాధ్యమే. దేవునికి ప్రతిదీ సాధ్యమే అంటాడు క్రీస్తు. ఆయనకు ప్రతిదీ సాధ్యమే. ఇక ఎందుకు అన్న ప్రశ్న అక్కడ నిలబడదు. కొందరు పైకి అలా అంటుంటారు, తలుచుకుంటే భగవంతుడు ఏమైనా చేయగలడు అని. కానీ వారి మనస్సులో దాని మీద నమ్మకం ఉండదు. వారు అనుకున్నది తలకిందులైనప్పుడు అయ్యో దేవుడా, అసలు ఇలా ఎందుకు చేశావు అంటాడు. దీని అర్థం వారి దృష్టిలో దేవుడు చేసింది మంచిది కాదు అని. దేవుడు ఏం పాపం చేసినా పుణ్యం చేసినా అంతా మన మంచికి అన్న నమ్మకం వాడికి లేదు. నేను ఏ పాపము చేయలేదు, నాకెందుకు ఈ కష్టం రావాలి అని దేవుడి మీద వాపోతుంటాడు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకు రాకూడదు అనే ప్రశ్నించుకోమంటాడు గురువుగారు. ఇక్కడ ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంది. ఈ మధ్య ఒక ఆయన అడిగారు, ఒక శిష్యుడు అడిగాడు, అసలు నాకే ఎందుకు ఈ కష్టాలన్నీ అని అడిగారు. ఏమన్నారు తెలుసా గురువుగారు? భరించే శక్తి ఉంది కాబట్టి నీకు ఈ కష్టాలు వచ్చాయి, అదే భరించలేకపోతే ఆయన నీకు ఈ కష్టాలు ఇవ్వడు, ఇది నిజం అని చెప్పారు. అమృతం కోసం అందరూ ఎగబడ్డారు, దేవతలు రాక్షసులు అందరూ కూడా. హాలాహలం వచ్చేసరికి అందరూ భయపడిపోయారు. ఒక్క మహాశివుడు ఒక్కడే దాన్ని భరించాడు. అంతా దైవేచ్ఛ.